వారం రోజుల నుంచి నాకైతే ఇంట్లో వంట చేసుకునే బాధ తప్పిందండి. ఆ బొజ్జ గణపయ్య దయతో ఈ చల్లని బొజ్జ ఆయన చల్లని దీవెనలతో ప్రతిరోజు ప్రసాదాలతో కడుపు నిండిపోతుంది. బాబా గణేష్ నవరాత్రి వేడుకలు ఎప్పటికంటే కూడా ఈసారి ఇంగారం అంతా ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా వాడవాడలా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అట్టా పోయి అంతా చూసేసి వచ్చేద్దాం పదండి. వరుసగా ఒకటి అనుకోటి తాతిళ్ళు వచ్చేటాలకు పట్టవశం కాలేదు. ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి కండ్లారా చూసి మనసారా మొక్కులు మొక్కుకొని చల్లగా చూడు తండ్రి అని వేడుకొని దీవెనార్తులు తీసుకొని పోయిండ్రు పబ్లిక్. ఒక్క పట్నం చుట్టుముట్టు పబ్లిక్కే కాదు, పక్క జిల్లాలకేంచి కూడా బడా గణేష్ దర్శనానికి పోటెత్తిండ్రు. లైన్లన్నీ కిక్కిర్చినాయి. వచ్చిన వాళ్ళు అటు ట్యాంక్ బండ్ చుట్టుముట్టు అందాలు కూడా చూసుకొని పోదామన్నట్టు పొద్దుగాలనే పోయిండ్రు. అటు ఖైరతాబాద్ లకిడీ కపుల్ మెట్రో స్టేషన్లు వచ్చిపోయే భక్తులతోని కిటకిటలాడినాయి. ఇక పట్నంలో లడ్డు ఏలమేసుట్ల మస్తు పేరు మోసిన బాలాపూర్ గణేశుని కాడ ఈసారి కొత్త రూల్స్ పెట్టిండ్రాట. ఎప్పటికి ముందుగాల పైసలు ఏమి తీసుకోకుండానే ఏలం పాట సురువు చేసేటోళ్ళు, కానీ ఈసారి ముందుగాల పైసలు డిపాజిట్ చేయాలి అని రూల్ పెట్టిండ్రాట. పోయినేడు లడ్డు 27 లక్షలు పలికింది. అందుకే ముందుగాల 27 లక్షలు డిపాజిట్ చేస్తేనే ఏలం పాటకు అనుమతిస్తారట. ఇక ఈసారి అయోధ్య రామయ్య గుడి లెక్క సెట్టింగ్ వేసి అందులో గణేశుని కూసబెట్టిండ్రు. బాలాపూర్ గణపయ్య దర్శనానికి భక్తులు సితం పోతున్నారు. ఇది ఇట్లుంటే అటు ట్యాంక్ బండ్ కాడ నిమజ్జనం చేయనీయమని పోలీసు వాళ్ళు అంటుంటే గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తాం ఎట్ట చేయనీయరో చూస్తాం అన్నట్టు చేస్తాండ్రు. ట్యాంక్ బండ్ మీదకి పోయి అడ్డం పెట్టిన ఇనుప కంచెలు పక్కకు గుంజి పారేసిండ్రు. లొల్లి పెద్దగానే చేద్దామని చూసిండ్రు గాని పోలీసు వాళ్ళు ఆగబట్టి ఎటోలన్నట్టు సంజాయిచ్చిండ్రు. సరే ఇక ఇప్పుడైతే ఆగబట్టిర్రు కావచ్చు గాని మరిగా 17వ తారీఖు నాడు ఒకటేసారి గణేశులంతా లైన్ కట్టి వస్తే ఏం చేస్తారోనని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇంకో దిక్కు జిల్లాల పొంటి కూడా గణేష్ నిమజ్జనాలు జోరుగా నడుస్తున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ గణపయ్యను గంగమ్మ సన్నిధికి దోలిస్తున్నారు. బ్యాండ్ బాజాలతోని ధూమ్ ధామ్ చేస్తున్నారు. ఎప్పటికంటే ఈసారి ఇంగింత ఘనంగానే నడుస్తున్నాయి గణేష్ నవరాత్రులు.